Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I'm Arithmetic Reasoning Pure Maths faculty. In this session, we're going to discuss the problems on time and distance, that is on gun firing. Okay, so ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా, గన్ ఫైరింగ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఓకే, ప్రాబ్లమ్స్ అనేవి సౌండ్ మీద ఉంటాయి. లెట్స్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్స్ ఆన్ సౌండ్, రైట్, ఆర్ గన్ ఫైరింగ్. సో లెట్స్ సీ ద one example ma, oka two example choosesi we'll go to the main questions. So let's see the first example. Two guns unnai ma, so gun 1, so gun 2, right. ee guns ni 30 minutes of interval of time lo pelustaru. 30 minutes interval of time lo pelustaru ante idi pelchina 30 minutes tarvata idi pelustadu. అయితే అటువైపు వస్తున్న వ్యక్తి లేకపోతే ట్రైన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ గన్ ఫైరింగ్ని 26 మినిట్స్ తర్వాత వింటాడు. ఎన్ని మినిట్స్ తర్వాత వింటాడు? 26 మినిట్స్ తర్వాత వింటాడు, రైట్. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 65 కిలోమీటర్ పర్ అవర్, if the speed of the train is 65 km per hour, then find the speed of sound antadu. So speed of sound, right. So ఆ ట్రైన్ యొక్క స్పీడ్ 65 km per hour ఇస్తే స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాడు. చూడండి మా, ఫస్ట్ ఈ టూ గన్స్ ఉన్నాయి కదా, ఎంత ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉంది? 30 minutes. ఇక్కడ ఎంత ఉంది? 26 minutes. అంటే చూడండి, 30 minutes వీళ్ళు పేల్చిన తర్వాత 26 minutes తర్వాత వాడు వింటున్నాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? ఈ డిఫరెన్స్ ఎంత? 4 minutes. అంటే ఈ 4 minutesలో ట్రావెల్ చేసే సౌండ్ 4 minutesలో ట్రావెల్ చేసే డిస్టెన్స్కి ఈ 26 minutesలో ట్రావెల్ చేసే ట్రైన్ యొక్క డిస్టెన్స్కు సేమ్ ఉంటుంది కదా, రైట్. సో అప్పుడు ఏం చేస్తాము? డిస్టెన్స్ traveled by train, distance traveled by train in any minutes ma? 4 minutes equals to distance traveled by speed ma, ikkada distance traveled by speed equals to distance traveled by train in any minutes ma? 26 minutes. Okay, so let's take the time ratio తీసుకోండి మా. సో టైం రేషియో ఏమవుతుంది చూడండి, ఇక్కడ టైం రేషియో 4:26. టైం రేషియో ఏమవుతుంది? ఇదేమో సౌండ్, ఇక్కడేమో ట్రైన్. ఓకే, టైం రేషియో ఏమవుతుంది? 4:26 అంటే ఏమవుతుంది ఇక్కడ? 2:13, అంతే కదా. సో అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇప్పటికీ. స్పీడ్ రేషియో ఏంటి మా? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్, రైట్. సో దట్ మీన్స్ S1:S2 ఈక్వల్స్ టు, రైట్, S1:S2. అప్పుడు టైం ఏమవుతుంది మా? T2:T1. అదే టైము T1:T2 ఉంటే ఏమవుతుంది? స్పీడ్ S2:S1 అవుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది? 13:2, రైట్. సో మనకు ఇదేంటి? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇది స్పీడ్ ఆఫ్ ద సౌండ్. మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత ఇచ్చాడు మా? 26 minutes ఇచ్చాడు. సారీ, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 65 km per hour ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 65 km per hour ఇచ్చాడు, రైట్. అంటే 2 parts మనకు ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు. అప్పుడు 13 parts ఎంత అవుతుంది అంటున్నాడు కదా. 2 parts 65 ఇచ్చినప్పుడు 13 parts ఎంత అవుతుంది, రైట్. చూడండి, అప్పుడు 13 into 65/2. 13 into 65/2. సో ఇది ఎంత వస్తుంది మా మనకి? 6.5 కదా, రైట్. సో 65 into 65/10 అని రాయొచ్చు కదా దీన్ని మనం. 6.5ని 65/10 అని రాశాను. సో మనకు 65 into 65 ఎలా రాస్తామమ్మా? 36, 25, నెక్స్ట్ 60. సో 5, 2, 12, 1, 4,225 కిలోమీటర్ పర్ అవర్.
కిలోమీటర్ పర్ హవర్, kmph. పాయింట్ రైట్. సో 10 కాబట్టి పాయింట్ పెట్టాను, 422.5 కిలోమీటర్ పర్ అవర్. అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత ఉందమ్మా, 422.5 కిలోమీటర్ పర్ హవర్. రైట్. సో ఈ విధంగా చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మా ఇక్కడ 2 guns are fired in the intervals of 15 minutes. అంటే ఫస్ట్ గన్ ఫైర్ చేసిన 15 minutes తర్వాత సెకండ్ గన్ ఫైర్ చేశాడు. రైట్. సో నెక్స్ట్ ఏమంటాడు, ఏ పర్సన్ మూవింగ్ ఇన్ ద ట్రైన్ లిసన్ దట్ సౌండ్ ఆఫ్టర్ 16 minutes. A person moving in the train listen that sound after 16 minutes. If the speed of the train or lekapothe if speed of sound 330 meter per second, if the speed of the sound 330 meter per second, find the speed of train in kmph. Find the speed of train in kmph. ఓకే. సో ఒక గన్ని పేల్చిన 15 minutes తర్వాత ఇంకో గన్ పేల్చారట. అయితే ట్రైన్లో అటువైపుగా వెళ్తున్న ట్రైన్లో వ్యక్తి 16 నిమిషాల తర్వాత అది వింటాడట. అయితే స్పీడ్ ఆఫ్ సౌండ్ 330 మీటర్ పర్ సెకండ్ అయితే స్పీడ్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకోమంటున్నాడు ఎంత, కిలోమీటర్ పర్ హవర్స్లో. First what we have to do, we have to take the difference of the time. Okay, right. So what is the difference here? 1 minute. Okay, so distance traveled by sound in 1 minute. అంతే కదా, 1 minute వీటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది 1 minute. Distance traveled by sound in 1 minute equals to ఎంత వస్తుందమ్మా, distance traveled by train in ఎన్ని minutes మా, 16 minutes. ఓకే. సో అప్పుడు టైం రేషియో చెప్పండి. టైం రేషియో ఏమవుతుందమ్మా, 1:16. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ రివర్స్ అవుతుంది కదా, 16:1. ఎంత అవుతుందమ్మా, 16:1. ఇదేంటి, ఇది సౌండ్ రేషియో, ఇక్కడ స్పీడ్ రేషియో. రైట్. మనకి ఇక్కడ స్పీడ్ ఎంత ఉందమ్మా, 16 parts ఉంది. ఇది ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 1 part ఉంది. రైట్. సౌండ్ స్పీడ్ ఎంత ఉందమ్మా, 16 parts ఉంది. ట్రైన్ స్పీడ్ 1 part ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అంటే చూడండి, మనకు 16 parts ఆల్రెడీ ఇచ్చాడు. 16 parts ఎంత ఇచ్చాడమ్మా, 16 parts గివెన్ హియర్ ఈజ్ 330 meter per second. వీ హ్యావ్ టు ఫైండ్ ద 1 part. అంతే కదా. చూడండి, 4 4s 16. అలాగే ఇక్కడ చూడండి, 8s 2.5. అంతే కదా. సో 4 4s 16. రైట్. ఇక్కడ 8 2s 8 4s ఎంతమ్మా, 32. రిమైనింగ్ 10 ఉంది ఇక్కడ. సో 2.5 into 4 ఈజ్ 10. క్లియర్. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు, 82.5/4. ఇదేంటి, మీటర్ పర్ సెకండ్. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలంటే, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్ కన్వర్ట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు రైట్, 18/5. అంతే కదా, 18/5 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ హవర్. ఓకే. సో ఇఫ్ ఎనీ క్యాన్సలేషన్ క్యాన్సిల్ చేయండి. ఈ పాయింట్ తీసేసి నేను ఏం చేస్తున్నానంటే, ఐ విల్ రైట్ by 10. ఓకే, ఐ విల్ రిమూవ్ దట్ పాయింట్, ఐ విల్ రైట్ by 10. సో అప్పుడు ఏమవుతుంది, 825. చూడండి, సో 5 16s 80, 5 5s 25, అంటే 165. సో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 2 2s 2 9s. ఇక్కడ 2 2s, ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 30 ఎంత వస్తుంది, 33s. అంతే కదా. సో 33 into
33 into 9/4. 33 into 9/4. సో ఎంత సమ్మ 33 into 9 అంటే 30 plus 9 is 270. 270 plus 27, 297. 297/4. రైట్. సో అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది చెప్పండి మనకి అప్రాక్సిమేట్గా. ఇది ఎంత వస్తుందమ్మా 7 4s 28. ఇక్కడ ఎంత ఉంది రిమైనింగ్ 17 ఉంటుంది. 4s 0.25 km/h. ఎంత ఉందమ్మా స్పీడు 74.25 km/h. ఓకే. లేకపోతే దీన్ని ఎలా రాసాము 74 1/4 km/h మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినట్టయితే 74 1/4 km/h. రైట్. సో ఈ విధంగా చేయాలి మనం. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. 2 guns are fired from some place at an intervals of 28 minutes, but a man sitting in the train going away from the place heard the second firing 30 minutes after the first. If the speed of the train is 20 km/h and speed of the sound అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడట 2 guns are fired from some place at an interval of 28 minutes. ఓకే, 28 minutes ఇంటర్వెల్లో 2 guns పేల్చారంట. అయితే అటుగా వేపుతున్న అక్కడి నుంచి ట్రైన్లో వెళ్తున్న వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని 30 minutes తర్వాత విన్నాడట. ఓకేనా, ఫస్ట్ పేల్చిన తర్వాత సెకండ్ వినడానికి 30 minutes పట్టిందంట. అప్పుడు వాడు ఏమంటున్నాడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు 20 km/h ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటున్నాడు. లెట్స్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్స్. సో ఫస్ట్ది 28 minutes ఇంటర్వెల్ ఉంది కదమ్మా. చూడండి ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ, వీటి మధ్య ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎంత ఉంది 28 minutes. ఓకే, సో వాడేం చేశాడంట 30 minutes తర్వాత విన్నాడట. అంటే ఈ 2 minutesలో సౌండ్ ట్రావెల్ చేస్తాయి కదా, ఈ డిఫరెన్స్ ఎంత 2 minutes. ఈ 2 minutesలో కొంత డిస్టెన్స్ను ట్రావెల్ చేసి వీడి దగ్గరికి రీచ్ అవుతుంది, అంతే కదా. ఏం చేస్తుంది 28 minutes, యాక్చువల్లీ ఇంటర్వెల్ ఆఫ్ 28 minutes ఉంది. బట్ వాడికేం వినపడిందంటే ఫస్ట్ది పేల్చిన తర్వాత సెకండ్ది వినడానికి వాడికి 30 minutes పట్టింది. అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 2 minutes. ఈ 2 minutesలో ఏమవుతుంది సౌండ్ అనేది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. సో అప్పుడు ఏం రాస్తాం మనము డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes. ఇది దేనికి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 30 minutes, అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ ఎన్ని మినిట్స్ మా 30 minutes. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం టైంలో కన్వర్ట్ చేద్దాము. టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో ఏమవుతుందో చెప్పండి. టైం రేషియో 2:30 అవుతుంది టైం రేషియో. సో ఇది సౌండ్, ఇదేమవుతుందమ్మా ట్రైన్. సో సౌండ్ ఏమో 2 minutes, ట్రైన్ ఏమో 30 minutes. సో వాట్ విల్ గెట్ హియర్ 1:15 కదా. సో అప్పుడు స్పీడ్ ఏమవుతుందమ్మా 15:1 అవుతుంది, రైట్. సో మనకు ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు 20 km/h ఇచ్చాడు కదా. సో అప్పుడు ఏం కనుక్కోవాలి మనము స్పీడ్ ఆఫ్ సౌండ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చూడండి మనకు 1 part 20 అయినప్పుడు 15 parts ఎంత అవుతుంది. సో 1 into 20 అంతే కదా, 300 km/h. ఎంత 300 km/h. 1 into 20 kmph, 20 into 15 into 20 kmph. సో 300 km/h. ఓకే, సో ఈ విధంగా రాయాలమ్మా, రైట్. జాగ్రత్తగా స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. సింపుల్ లాజిక్ ఏంటంటే 28 యాక్చువల్లీ ఈ డిఫరెన్స్లో 28 minutesలో వాళ్ళు గన్ పేల్చినట్టయితే వాడికి 30 minutesలో వినబడుతుందంట.
అంటే ఈ డిఫరెన్స్ 2 minutes అనేది సౌండ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, ఆ సౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇన్ 2 minutes ఈక్వల్స్ మనం ఏం చేయాలంటే ఈ 30 minutes వెళ్తుంది కదా, సో ఈ 30 minutes డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 30 minutes. ఓకేనా? సో దాన్ని ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. 2 guns are fired from some place at an interval of 28 minutes. But a man sitting in the train going away from the place heard the second firing 26 minutes after the first. If the speed of the train is 30 km/h, find the speed of the sound. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, 2 guns పేల్చాడటమ్మా. అయితే వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఇంటర్వెల్, ఒకటి పేల్చిన తర్వాత ఇంకోటి పేల్చడానికి 28 minutes ఉందంట. అయితే వాడు ఏం చేసిన, బట్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్ హార్స్ ద సెకండ్ ఫైరింగ్ 26 minutes ఆఫ్టర్ ద ఫస్ట్. యాక్చువల్లీ చూడండి వీనికి 28 minutes పట్టింది ఇక్కడ, రైట్. సో వీడికి ఎంత పట్టింది, 26 minutes పట్టింది. సో ఇది గోయింగ్ అవే కాదమ్మా, గోయింగ్ టువర్డ్స్ అని పెట్టుకోండి. గోయింగ్ టువర్డ్స్ ద ప్లేస్. టువర్డ్స్ అంటే దగ్గరికి వస్తున్న కొద్దీ మనకు డాప్లర్ ఎఫెక్ట్ తెలుసు కదమ్మా, దగ్గరికి వచ్చిన కొద్దీ మనకు టైం తగ్గిపోతుంది. ఓకే, సో టువర్డ్స్ అని పెట్టుకోండి, గోయింగ్ అవే కాదు. సో చూడండి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అవే అని పెట్టుకోకండి, టువర్డ్స్ అని పెట్టుకోండి, రైట్. సో లెట్స్ సీ నౌ. ఫస్ట్ చూడండి మా, ఇక్కడ 2 guns ఇంటర్వెల్స్ ఎంత ఉన్నాయి మా, 28 minutes ఉంది. అయితే ఒక ట్రైన్లో ఒక వ్యక్తి ఉన్నాడట, వాడు టువర్డ్స్ ఈ గన్స్ కాల్చే ప్లేస్కి వస్తున్నాడు. అయితే వాడికి 26 minutes తర్వాత వినబడిందంట. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఆ రైలు వేగం ఎంత ఇచ్చాడు, దీని వేగం ఎంత ఇచ్చాడు, ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా, 30 km/h ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ధ్వని వేగాన్ని కనుక్కోండి అంటున్నాడు. సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఇది 28 minutes, 26 minutes ఉందంట, అంటే డిఫరెన్స్ ఎంత, 2 minutes. ఎంతమ్మా, 2 minutes, రైట్. సో ఇప్పుడు ఏం రాయాలి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 2 minutes ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ కదా ఇక్కడ, సౌండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 26 minutes. ఓకే, రైట్. చూడండి ట్రైన్ ఎన్ని మినిట్స్ మా, 2 minutes, ఇక్కడ 26 minutes. చూడండి ఎంత వస్తుందమ్మా, 1:13 వస్తుంది. ఎంత వస్తుంది, 1:13 వస్తుంది, రైట్. సో అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ విల్ బి రివర్స్. స్పీడ్ ఎంత అవుతుంది, రివర్స్ అవుతుంది. స్పీడ్ ఈక్వల్స్ టు రైట్, స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, 13:1 అవుతుంది. చూడండి అమ్మా, స్పీడ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 30 kmph ఇచ్చాడు. ఎవరిది, ట్రైన్ది. ఇక్కడ ఏంటి, సౌండ్, ఇక్కడ ట్రైన్. సో 1 into 30 హియర్, ఇక్కడ 13 into 30 ఎంతమ్మా, 390. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, ఏంటిమా, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈక్వల్స్ టు 330 kmph. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటి, 330 kmph. సారీ ఎంత, 390 కదా, అక్కడ 330 రాశాను చూడండి, 390 kmph. 390 kmph, రైట్. సో ఆన్సర్ ఈజ్ 390 kmph. ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయాం చూడండి. ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ, 2 guns are fired from some place at an intervals of 30 minutes. But a man sitting in the train going away from the place hears that sound 36 minutes after the first. If the speed of the train is 60 km/h, find the speed of the sound. Same question ma, no repetition. Okay, so ఫస్ట్ గన్ పేల్చిన తర్వాత సెకండ్ గన్ని ఎప్పుడు పేల్చున్నారంట, 30 minutes తర్వాత పేల్చున్నారంట. ఓకే, ఫస్ట్ గన్ని సెకండ్ గన్ను పేలడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 30 minutes ఉంటుంది. అయితే
ఆ ప్లేస్ నుండి దూరంగా వెళ్తున్న వ్యక్తి ట్రైన్లో ఉన్నాడు. అయితే వాడికి అప్పుడు ఎప్పుడు వినబడిందంట అంటే 36 మినిట్స్ తర్వాత వినబడిందంట. యాక్చువల్లీ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 30 ఉంది వీటి గన్ ఫైరింగ్ డిఫరెన్స్. వాడికి 36 మినిట్స్ తర్వాత వినబడిందట. అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ టైంలో ఈ టైం డిఫరెన్స్లో సౌండ్ ట్రావెల్ చేస్తుంది కదా కొంత డిస్టెన్స్. ఆ సౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మనము ఈ ట్రైన్ ఎక్కడ 36 మినిట్స్ దగ్గర వినబడింది కదా, ఈ ట్రైన్ 36 మినిట్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి అది ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. రైట్. సో అప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, ధ్వని వేగం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, రైలు వేగం ఎంత ఇచ్చాడు, 60 km/h ఇచ్చాడు. రైట్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు, 60 km/h ఇచ్చాడు. రైట్. చూడండి మా వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 6 మినిట్స్. అంటే ఈ 6 మినిట్స్లో డిస్టెన్స్ ట్రావెల్ చేసి సౌండ్ అతని చెవిలో వినబడింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై sound in 6 minutes equals to distance traveled by train in 36 minutes. అంతే కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 36 minutes ఈక్వల్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 6 minutes. రైట్. నవ్ యూ సీ టైం అనుకోవచ్చు అమ్మ మనం, వీ కెన్ ఫైండ్ ద టైం రేషియో. రైట్. సో టైం, సో సౌండ్ హియర్, ఇక్కడ ఏంటి మా ట్రైన్. చూడండి మా టైం ఎంత టైం పట్టింది, 6 minutes పట్టింది కొంత డిస్టెన్స్ను కవర్ చేయడానికి. రైట్ హియర్ 6. సో ట్రైన్ ఎంత ఉంది, 36 ఉంది. క్యాన్సలేషన్ పాసిబుల్ కాబట్టి క్యాన్సల్, 6 6 36. సో స్పీడ్ రేషియో ఏమవుతుందమ్మా అప్పుడు 6:1 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, 60 km/h ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు, 60 km/h. అప్పుడు మన సౌండ్ కనుక్కోమంటున్నాడు. సో అప్పుడు సౌండ్ ఎంతైతే చూడమ్మా, 6 × 60. 6 × 60 ఎంతమ్మా, 360 km/h × 60. సో ఈ 360 km/h ఏంటి మా స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈక్వల్స్ టు 360 km/h. 360 km/h. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, ఆప్షన్ బి. రైట్. సో ఈ విధంగా జాగ్రత్తగా చేయాలమ్మా గన్ ఫైరింగ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే. ఒకవేళ క్వశ్చన్ వాడు అడ్వాన్స్ లెవెల్కి అడిగినట్టయితే, అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్లో అయినా కూడా, ఎస్ఐ కానిస్టేబుల్లో అయినా కూడా, లేకపోతే ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో అయినా కూడా అడ్వాన్స్ లెవెల్కి అడగాలంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు మా. రైట్. సో కొంచెం లాజిక్తో చేయాలి మనం దీన్ని. సో ఇంకో విధంగా కూడా చేస్తారు దీన్ని. ఏ విధంగా చేస్తారు, డిస్టెన్సెస్ ఈ D1 = D2 సేమ్ అన్నాడు కాబట్టి ఈ సౌండ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఈ డిస్టెన్స్ ఏం కాబట్టి మనకు స్పీడ్ ఇంటూ టైం కదా, ఈ స్పీడు టైము ఈక్వల్ చేస్తారు ఇక్కడ, అలా కూడా చేస్తారు. ఓకే. సో బట్ దీనివల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకని ఈ మెథడ్ చెప్పలేదు మీకు. లెట్స్ కాపీ దిస్ మెథడ్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిందమ్మా.